కాంట్రాక్టర్లకి ఆ అవినీతి బయటకు వస్తుందేమో. ఎందుకంటే 10,000 రూపాయల నుంచి 1200 రూపాయలు మాత్రమే చదరపడుకు నిర్మాణానికి ప్రజలందరూ చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో తను చేసిన అన్యాయం అక్రమం బయటకు వస్తుందేమో. ఇట్లాంటి సబ్ స్టాండర్డ్ వర్క్ని చేసిన పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందేమో. నేను ఇన్నాళ్ళు ప్రపంచానికి నీతులు పాఠాలు చెప్పినవాడిని, హైటెక్ సిటీ లాంటి దాన్ని నేను నిర్మించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డొల్లతనమో ఎక్కడ తన దగ్గర సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, నేను చెప్పిన అన్ని అవాస్తవాలని బయటపడతాయేమోనని చెప్పేసి ఇవాళ చెవటం అనేది అత్యంత దారుణం. అది తెలుస్తాయేమోనని మీడియాని అలౌ చేయలేదు. పైగా అసెంబ్లీ సిబ్బంది చెప్పింది ఏంటంటే, సార్ కిటికీలు ఓపెన్ చేస్తే నీళ్లు వర్షానికి జల్లు పడిందండి అని అన్నారు. అలాంటిది ఒకటే చెబుతా ఉన్నాం ప్రపంచానికి, జగన్మోహన్ రెడ్డి గారి గదికి అసలు కిటికీలే లేవు. పైగా ప్రపంచ ప్రజలు చూశారు పైనుంచి నీళ్లు కారినాయి. పైగా నిన్న సిఆర్డీఏ కమిషనర్ గారు చెప్పారు పైపు లీక్ అయిందండి అని. పైప్ ఏమీ కిటికీల్లో లేదు, ఏసీ పైపుల్లోంచి కారినాయి అని చెప్పాడు. ఏసీ పైపుల్లోంచి కూడా కొద్దిగా దారి వస్తుందేమో తప్ప కుండపోతగా వర్షం మాత్రం నీరు మాత్రం లీక్ కాదనే సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఏదేమైనప్పటికీ వర్షం పడుతుంటే దున్నపోతేట కథల్లో ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగినా కూడా నన్ను ప్రజలేమీ చేయలేరు. మీడియా ఎన్నిసార్లు ఎంతగా ప్రపంచ దృష్టికి తాను చేస్తున్నటువంటి తప్పుల్ని బయటికి తీసుకెళ్ళినా కూడా నాకేం భయం లేదు. 5 ఏళ్ళు ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు. నేను 5 ఏళ్ళు నా దోపిడీని, నా లూటీని, ప్రజాధనాన్ని నేను కొనసాగించేదే అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాని లోపలికి అలౌ చేయట్లేదు. కాబట్టి మీడియా లేనటువంటి మేము వాస్తవాన్ని ప్రపంచ ప్రజలకి చెప్పనటువంటి మీడియా ద్వారా చెప్పనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాతో పాటు మేము కూడా ఈ రోజున లోపలికి వెళ్ళడానికి బహిష్కరిస్తూ ఉన్నాం అనే సంగతి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.